नखानामुद्योतैः नवनलिनरागं विहसतां कराणां ते कान्तिं कथय कथयामः कथमुमे कयाचिद्वा साम्यं भजतु कलया हन्तकमलं यदि क्रीडल्लक्ष्मी చరణతలలాక్షారసచణం. ఓ ఉమాదేవి, చక్కని గోళ్ల వెలుగులతో కొత్తగా వికసించిన పద్మాల ఎర్రదనాన్ని, పరిహసించే నీ చేతుల కాంతిని ఎలా వర్ణించి చెప్పగలము? పద్మానికి తనలో విహరించే లక్ష్మీదేవి పాదతలంలోని లత్తుక రసం అంటి మరింత శోభతో ప్రకాశించినట్లయితే నీ కరకమలాల కాంతిలో 16వ భాగానికి సరిపోతుందేమో. ఎంత ఆశ్చర్యకరం! సమందేవి స్కంద ద్విపవదన పీతం స్తనయుగం తవేదం నః ఖేదం హరతు సతతం ప్రస్నుతముఖం యదాలోక్యాశంకాకులిత హృదయో హాసజనకః స్వకుంభౌ హేరంబః పరిమృశతి హస్తేన ఝటితి. అమ్మా దేవి, స్కందుడు, గజముఖుడు సమంగా పానం చేసే, పాలు స్రవించే ముఖాలతో ఉన్న నీ స్తనముల జంట మా దుఃఖాన్ని తొలగించుగాక. పాన సమయంలో ఏనుగు కుంభముల వలె ఉన్న వాటిని చూసి గణపతి సంశయంతో తన తలను వెంటనే తొండంతో తడుముకొని నవ్వు పుట్టిస్తున్నాడు. అమోతే వక్షోజౌ అమృతరసమాణిక్య కుతుపౌ న సందేహ స్పందో నగపతి పతాకే మనసినః పిబంతౌ తౌ యస్మాత్ అవిదిత వధూ సంగరసికౌ కుమారావద్యాపి ద్విరదవదన క్రౌంచదళనౌ. హిమవంతుని వంశానికి కీర్తి పతాక వంటి తల్లి, నీ వక్షోజాలు అమృతరసంతో నిండిన మాణిక్యపు కలసములు అనడంలో సందేహం లేదు. నీ స్తన్యాన్ని పానం చేసిన గజాననుడు క్రౌంచభేది అనగా క్రౌంచ పర్వతాన్ని చీల్చిన కుమారస్వామి. స్త్రీ సాంగత్యంపై ఆసక్తి లేని వారే నేటికీ బాలురుగానే ఉన్నారు కదా. వహత్యంబస్తేరమదనుజకుంభ ప్రకృతిభిః సమారబ్ధాం ముక్తామణిభిరమలాం హారలతికాం కుచాభోగో బింబాధర రుచిభిః అంతస్య బలితాం ప్రతాపవ్యామిశ్రాం పురదమయతుః కీర్తిమివతే. అమ్మా, స్తనద్వయంచే వ్యాప్తమైన నీ విశాల హృదయ ప్రదేశాన ముత్యాల హారలత ప్రకాశిస్తూ ఉన్నది. అది పరమశివునిచే సంహరింపబడిన గజాసురుని కుంభస్థలం నుండి కలిగిన తెల్లని ముత్యాలతో కూర్చినది. అట్టి హారమునందు నీ దొండపండు వంటి ఎర్రని కింది పెదవి వెలుగులు ప్రతిబింబించి ఆ ముత్యాలలో ఎరుపు రంగు కలయిక కనబడుతున్నది. త్రిపురాసుర సంహారకుడైన శివుని ప్రతాపాన్ని చాటే అతని కీర్తి వలె ఆ హారలత ప్రకాశిస్తూ ఉన్నది. తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయతః పయః పారావారః పరివహతి సారస్వతమివ దయావత్యా దత్తం ద్రవిడ శిశురాస్వాద్య తవ యత్ కవీనాం ప్రౌఢానాం అజనికమనీయః కవయిత. ఓ పర్వతరాజనందిని, కరుణతో నీవిచ్చిన క్షీరాలను ద్రవిడ బాలుడు
పానం చేసి మహాకవులకు సైతం మనోహరమైన కవిత్వాన్ని చెప్పగలిగాడు. భవదీయ స్తన్యం హృదయం నుండి పాలసముద్రంలా కవిత్వాన్ని విశేషంగా ప్రవహింపచేస్తున్నది. ఈ శ్లోకంలో ద్రవిడ బాలుడు అనగా శంకరాచార్యులు, కుమారస్వామి, శివజ్ఞాన సంబంధుడు అని ఈ ముగ్గురిని భావించవచ్చు.